DNA replication. DNA means deoxyribonucleic acid. రిప్లికేషన్ అంటే డూప్లికేషన్. ఒక డిఎన్ఏ నుంచి ఇంకో డిఎన్ఏ కాపీ ప్రొడ్యూస్ అవ్వడాన్ని రిప్లికేషన్ అంటారు. అండ్ డిఎన్ఏ స్ట్రక్చర్ ఈజ్ డబుల్ హెలికల్ స్ట్రక్చర్. అంటే టూ స్ట్రాండ్స్ అనేవి ఇలా రోప్ లాగా తిరిగి ఉంటాయి. ఈ స్ట్రాండ్స్ని స్ట్రైట్గా తీసుకుంటే ఇలా ఈ 2 స్ట్రాండ్స్ కూడా యాంటీ ప్యారలర్గా ఉంటాయి. అంటే 5 ఫ్రేమ్ టు 3 ఫ్రేమ్లో ఒక స్ట్రాండ్ ఉంటే ఇంకో స్ట్రాండ్ 3 ఫ్రేమ్ టు 5 ఫ్రేమ్లో ఉంటాయి. అండ్ డిఎన్ఏలో ఉన్న కెమికల్ కాంపౌండ్ న్యూక్లియోటైడ్స్. ఈ న్యూక్లియోటైడ్స్ అనేవి 3 గ్రూప్స్ని కలిపి న్యూక్లియోటైడ్స్ అంటారు. ఆ గ్రూప్స్ ఫాస్ఫేటు, షుగరు, నైట్రోజన్ బేస్. ఈ నైట్రోజన్ బేసెస్ అనేవి చేంజ్ అవుతాయి. షుగరు, ఫాస్ఫేట్ అనేది చేంజ్ అవ్వదు. నైట్రోజన్ బేసెస్ 4: అడెనిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్. అండ్ షుగర్ అనేది పెంటోస్ షుగర్. అంటే 5 కార్బన్స్ ఉంటాయి. 1 2 3 4 5 కార్బన్స్ ఉంటాయి. ఈ 5 కార్బన్స్లోనూ 3rd కార్బన్ దగ్గర OH గ్రూప్ ఉంటుంది. 5th కార్బన్ దగ్గర ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఉంటుంది. ఇలాంటి నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ కలిసి ఒక డిఎన్ఏగా ఫామ్ అవుతుంది. ఈ న్యూక్లియోటైడ్స్ ఎలా బైండ్ అప్ అవుతాయి, ఎలా జాయిన్ అవుతాయి అంటే ఈ 3rd కార్బన్లోని OH గ్రూప్ అనేది రిమూవ్ అవుతుంది. ఈ OH గ్రూప్ రిమూవ్ అయినప్పుడు ఇంకో న్యూక్లియోటైడ్ వచ్చి ఇంకో న్యూక్లియోటైడ్లోని ఫాస్ఫేట్ గ్రూప్తో ఈ 3rd కార్బన్ అనేది బైండ్ అప్ అవుతుంది. ఇలా చైన్ అనేది కంటిన్యూ అవుతుంది. అందుకే డిఎన్ఏ అనేది 5 ఫ్రేమ్ టు 3 ఫ్రేమ్లోనే సింథసిస్ అవుతుంది. అండ్ అడెనిన్ అనేది థైమిన్తోనూ, గ్వానిన్ అనేది సైటోసిన్తోనే బైండ్ అప్ అవుతుంది. అండ్ అడెనిన్కి థైమిన్కి మధ్య హైడ్రోజన్ బాండ్స్ అనేవి ఉంటాయి. ఈ హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ అవుతే ఈ 2 స్ట్రాండ్స్ అనేవి సపరేట్ అవుతాయి. ఇంకో స్ట్రాండ్ 3 ఫ్రేమ్ టు 5 ఫ్రేమ్లో ఉన్న స్ట్రాండ్ ఏమో ఇలా రివర్స్లో ఉంటుంది. ఈ హైడ్రోజన్ బాండ్ బ్రేక్ అయినప్పుడు ఈ స్ట్రాండ్స్ అనేవి సపరేట్ అవుతాయి. అండ్ రిప్లికేషన్లోకి వెళ్తే ఈ డిఎన్ఏ రిప్లికేషన్ సెల్ డివిజన్ టైంలో ఈ డిఎన్ఏ కూడా రిప్లికేట్ అవుతుందని, అయితే అది ఎలా అవుతుందో క్రిక్ ప్రూవ్ చేయలేదు. కానీ 3 మెథడ్స్లో అయితే ఈ డిఎన్ఏ రిప్లికేషన్ జరగవచ్చు, ఏదో ఒక మెథడ్లో మాత్రం జరగవచ్చు అని ప్రపోజ్ చేశాడు. ఆ మెథడ్స్ ఏంటి అంటే కన్జర్వేటివ్, డిస్పర్సివ్, సెమీ కన్జర్వేటివ్. ఈ కన్జర్వేటివ్ మెథడ్లో ఎలా రిప్లికేట్ అవుతుంది అంటే ఈ డిఎన్ఏ ఓల్డ్ డిఎన్ఏ అనేది ఫస్ట్ సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత ఈ న్యూ స్ట్రాండ్స్ అనేవి సింథసిస్ అవుతాయి. అంటే 3 ఫ్రేమ్ టు 5 ఫ్రేమ్లో ఉన్న ఓల్డ్ డిఎన్ఏకి 5 ఫ్రేమ్ టు 3 ఫ్రేమ్లో న్యూ స్ట్రాండ్ సింథసిస్ అవుతుంది. 5 ఫ్రేమ్ టు 3 ఫ్రేమ్లో ఉన్న ఓల్డ్ డిఎన్ఏకి 3 ఫ్రేమ్ టు 5 ఫ్రేమ్లో న్యూ స్ట్రాండ్ సింథసిస్ అవుతుంది. ఇలా సింథసిస్ అయిన తర్వాత ఈ న్యూ స్ట్రాండ్స్ కలిపి ఒక డిఎన్ఏ కాపీగా, ఓల్డ్ స్ట్రాండ్స్ కలిపి ఇంకో డిఎన్ఏ కాపీగా ఫామ్ అవుతాయి. ఇలా 2 డిఎన్ఏ కాపీస్ అనేవి సింథసిస్ అవుతాయి అనేది కన్జర్వేటివ్ మెథడ్. అండ్ డిస్పర్సివ్ మెథడ్లో ఏంటి, డిఎన్ఏ అనేది పీసెస్ అవుతుంది. అంటే ఫ్రాగ్మెంట్స్ లాగా అయ్యి ఆ ఫ్రాగ్మెంట్స్కి న్యూ డిఎన్ఏ అనేది సింథసిస్ అయిన తర్వాత ఒక్క స్ట్రాండ్లోనే ఓల్డ్ డిఎన్ఏ, న్యూ డిఎన్ఏ ఇలా కలిసి ఉంటాయి. టోటల్గా 4 స్ట్రాండ్స్లోనూ ఓల్డ్ డిఎన్ఏ ఉంటుంది, న్యూ డిఎన్ఏ ఉంటుంది. ఇది డిస్పర్సివ్ మెథడ్. సెమీ కన్జర్వేటివ్ మెథడ్. ఈ సెమీ కన్జర్వేటివ్ మెథడ్లో ఓల్డ్ డిఎన్ఏ అనేది సపరేట్ అవుతుంది. సపరేట్ అయిన తర్వాత ఈ ఓల్డ్ డిఎన్ఏ స్ట్రాండ్స్ని బేస్ చేసుకొని న్యూ స్ట్రాండ్స్ అనేవి సింథసిస్ అవుతాయి. ఇలా న్యూ స్ట్రాండ్ సింథసిస్ అయిన తర్వాత ఈ 2 స్ట్రాండ్స్ అంటే ఓల్డ్ స్ట్రాండ్, న్యూ స్ట్రాండ్ కలిపి ఒక కాపీగా, ఈ 2 స్ట్రాండ్స్ కలిపి ఇంకో కాపీగా, అంటే ఒక స్ట్రాండ్ మొత్తం ఓల్డ్ డిఎన్ఏ ఉంటుంది, ఇంకో స్ట్రాండ్ మొత్తం న్యూ డిఎన్ఏ అనేది ఉంటుంది. ఇలా 2 కాపీస్ అనేవి ఫామ్ అవుతాయి అనేది సెమీ కన్జర్వేటివ్ మెథడ్. ఈ సెమీ కన్జర్వేటివ్ మెథడ్లోనే డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుంది అని మాథ్యూ మెసెల్సన్ అండ్ ఫ్రాంకిల్స్టెల్ ప్రూవ్ చేశారు ఇన్ ఈకోలై. కన్జర్వేటివ్ మెథడ్లోను, డిస్పర్సివ్ మెథడ్లోను రిప్లికేషన్ అనేది జరగదు. సెమీ కన్జర్వేటివ్ మెథడ్లోనే రిప్లికేషన్ అనేది జరుగుతుంది. రిప్లికేషన్లో మనకు హెల్ప్ అయ్యే ఎంజైమ్స్ గురించి తెలుసుకుందాం. హెలికేజ్ అనే ఎంజైమ్. ఈ ఎంజైమ్ ఏంటి, హైడ్రోజన్ బాండ్స్ని బ్రేక్ చేస్తుంది. హైడ్రోజన్ బాండ్స్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఈ 2 స్ట్రాండ్స్ను సపరేట్ అవుతాయి. అండ్ టోపోఐసోమరేజ్ ఎంజైమ్. ఎప్పుడైతే హెలికేజ్ ఎంజైమ్ హైడ్రోజన్ బాండ్స్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు 2 స్ట్రాండ్స్ సపరేట్ అవుతాయి. ఇలా సపరేట్, ఈ స్ట్రాండ్ ఇటువైపు, ఈ స్ట్రాండ్ ఇటువైపు దూరంగా వెళ్ళినప్పుడు ఈ ట్విస్ట్లు అనేవి దగ్గరగా వస్తాయి. అంటే స్ట్రెస్ అనేది పడుతుంది డిఎన్ఏపై.
స్ట్రెస్ పడినప్పుడు డిఎన్ఏ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ స్ట్రెస్ పడకుండా ఎక్కడైతే ట్విస్టులు ఉన్నాయో ఆ ట్విస్టుల దగ్గర టోపోఐసోమరేజ్ బైండ్ అవుతుంది. ఈ హెలికేజ్ అనే ఎంజైమ్ హైడ్రోజన్ బాండ్స్ని బ్రేక్ చేస్తూ వస్తున్నప్పుడు నెక్స్ట్ ఇక్కడ వచ్చి బైండ్ అవుతుంది. ఇది సింథసిస్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సింగిల్ స్టాండ్ బైండింగ్ ప్రోటీన్స్. అంటే ఈ స్టాండ్స్ సపరేట్ అయిన తర్వాత హెలికేజ్ అనేది లాంగ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ స్టాండ్స్ మళ్ళీ బైండ్ అయ్యే అవకాశం ఉంది. అంటే హైడ్రోజన్ బాండ్స్ని మళ్ళీ ఫామ్ చేసుకొని మళ్ళీ బైండ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అలా మళ్ళీ బైండ్ కాకుండా అన్వైండింగ్ కోసం ఈ సింగిల్ స్టాండ్ బైండింగ్ ప్రోటీన్స్ ఏంటి, ఈ సింగిల్ స్టాండ్స్ని బైండ్ చేసుకొని ఉంటాయి. ఇవి మళ్ళీ బైండింగ్ అనేది జరపకుండా ఉండడం కోసం. అండ్ ఆర్ఎన్ఏ ప్రైమర్, ఇది ప్రైమేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఆర్ఎన్ఏ ప్రైమర్ వచ్చి అటాచ్ అవుతుంది. ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది డిఎన్ఏ డిపెండెంట్. అండ్ ఆర్ఎన్ఏ ప్రైమర్ని ఎందుకు యూజ్ చేస్తారు డిఎన్ఏ రిప్లికేషన్లో అంటే డిఎన్ఏ ప్రైమర్ కంటే ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది కరెక్ట్గా వెళ్ళి మిస్ మ్యాచెస్ అనేది జరగకుండా వెళ్ళి బైండప్ అవుతుంది. అండ్ ఒకవేళ మిస్ మ్యాచ్ జరిగినా దాన్ని ఫైండ్ చేసుకోగలదు. డిఎన్ఏ పాలిమరేజ్ 1 ఎంజైమ్. ఈ ఎంజైమ్ ఏంటి, సింథసిస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడైతే ప్రైమర్స్ ఉన్నాయో ఆ ప్రైమర్స్ రిమూవ్ అవుతాయి. ఆ గ్యాప్లలో ప్రైమర్స్ రిమూవ్ అయిన తర్వాత ఈ ప్రైమర్ అనేది రిమూవ్ అయిన తర్వాత ఇక్కడ గ్యాప్స్ ఫామ్ అవుతాయి. ఈ గ్యాప్స్లో న్యూక్లియోటైడ్స్ని ఫిల్ చేస్తుంది డిఎన్ఏ పాలిమరేజ్ 1 ఎంజైమ్. అండ్ ఇంపార్టెంట్ ఎంజైమ్ ఈజ్ డిఎన్ఏ పాలిమరేజ్ 3 ఎంజైమ్. ఈ ఎంజైమే న్యూ స్ట్రాండ్స్ని సింథసిస్ చేస్తుంది. ఇందులో సబ్ యూనిట్స్ ఉంటాయి, ఆల్ఫా సబ్ యూనిట్, ఎప్సిలా, డెల్టా సబ్ యూనిట్. ఆల్ఫా సింథసిస్ కోసం, డెల్టా సబ్ యూనిట్ కూడా సింథసిస్ కోసం, ఎప్సిలా సబ్ యూనిట్ మాత్రం ప్రూఫ్ రీడింగ్. డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజైమ్. ఈ ఎంజైమ్ ఏంటి, ఫ్రాగ్మెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇట్లా న్యూక్లియోటైడ్ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయో వాటిని జాయిన్ చేయడానికి లైగేజ్ అనే ఎంజైమ్ హెల్ప్ అవుతుంది. అండ్ న్యూక్లియేజ్ ఎంజైమ్, ఇది ప్రూఫ్ రీడింగ్, కరెక్ట్గా బేస్ పేర్స్ అనేవి మ్యాచ్ అయినాయా లేవా అని ప్రూఫ్ రీడింగ్ అనేది చేస్తుంది. అండ్ ఫైనల్ ఎంజైమ్ ఈజ్ ఫాస్ఫోరైలేజ్ ఎంజైమ్. ఈ ఎంజైమ్ న్యూక్లియోటైడ్స్ని యాక్టివేట్ చేస్తుంది. రిప్లికేషన్ కంటే ముందు ఈ న్యూక్లియోటైడ్స్ని యాక్టివేట్ చేసేది ఫాస్ఫోరైలేజ్ ఎంజైమ్. ఈ ఎంజైమ్ అడెనిన్ మోనోఫాస్ఫేట్ని అడెనిన్ ట్రైఫాస్ఫేట్ గాను, థైమిన్ మోనోఫాస్ఫేట్ని థైమిన్ ట్రైఫాస్ఫేట్ గాను, సైటోసిన్ మోనోఫాస్ఫేట్ని సైటోసిన్ ట్రైఫాస్ఫేట్ గాను, గ్వానోసిన్ మోనోఫాస్ఫేట్ని గ్వానోసిన్ ట్రైఫాస్ఫేట్ గాను యాక్టివేట్ చేస్తుంది. సెమీ కన్జర్వేటివ్ మెథడ్లో డిఎన్ఏ రిప్లికేషన్ అనేది 3 స్టెప్స్లో కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్ ఈజ్ ఇనిషియేషన్. ఈ ఇనిషియేషన్ స్టెప్లో ఏంటి, హెలికేజ్ అనే ఎంజైమ్ ఓఆర్ఐ సైట్ని రిసీవ్ చేసుకుంటుంది. ఓఆర్ఐ సైట్ అంటే స్పెషల్ న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ని ఓఆర్ఐ సైట్ అంటాము. దీన్నే ఆరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ సైట్. అంటే ఎక్కడి నుంచి డిఎన్ఏ రిప్లికేషన్ స్టార్ట్ అవ్వాలి అంటే ఓఆర్ఐ సైట్ నుంచి డిఎన్ఏ రిప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ప్రోక్యారియోట్స్లో ఓన్లీ 1 ఓఆర్ఐ సైట్ ఉంటుంది, యూక్యారియోట్స్లో 1 కన్నా ఎక్కువ ఓఆర్ఐ సైట్స్ ఉంటాయి. ఈ ఓఆర్ఐ సైట్ని రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి హైడ్రోజన్ బాండ్స్ని బ్రేక్ చేస్తుంది హెలికేజ్ అనే ఎంజైమ్. ఇలా బ్రేక్ చేస్తున్నప్పుడు ఎక్కడైతే ట్విస్ట్లు ఉన్నాయో అక్కడ డిఎన్ఏపై స్ట్రెస్ అనేది పడకుండా రిలీఫ్ చేయడం కోసం టోపోఐసోమరేజ్ అనే ఎంజైమ్ ఆ ట్విస్టుల దగ్గర వచ్చి బైండ్ అవుతుంది. ఎట్ ఏ టైమ్ ఈ 2 స్టాండ్స్ అనేవి మళ్ళీ బైండింగ్ అనేది జరగకుండా ఈ సింగిల్ స్టాండ్ బైండింగ్ ప్రోటీన్స్ ఎస్ఎస్బి ప్రోటీన్స్ ఈ సింగిల్ స్టాండ్స్ని బైండ్ చేసుకుంటాయి. అండ్ ప్రైమేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఆర్ఎన్ఏ ప్రైమర్ అనేది వచ్చి అటాచ్ అవుతుంది. ఈ ప్రైమర్ అనేది 7 to 10 న్యూక్లియోటైడ్ సీక్వెన్స్ కలిగి ఉంటుంది. ఈ ప్రైమర్ వచ్చి బైండ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ప్రైమర్ వచ్చి బైండ్ అవుతుందో సింథసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. సెకండ్ స్టెప్ ఈజ్ ఎలాంగేషన్. ఈ ఎలాంగేషన్లో టోటల్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఈ సింథసిస్ ఎలా జరుగుతుంది అంటే ఏవైతే ఓల్డ్ డిఎన్ఏ స్టాండ్స్ ఉన్నాయో వాటినే పేరెంటల్ స్టాండ్ ఆర్ టెంప్లెట్ స్టాండ్స్ అంటారు. ఓల్డ్ డిఎన్ఏ స్టాండ్స్నే టెంప్లెట్ ఆర్ పేరెంటల్ స్టాండ్స్ అంటారు. ఈ ఓల్డ్ డిఎన్ఏ స్టాండ్స్ని బేస్ చేసుకొని న్యూ డిఎన్ఏ స్టాండ్స్ అనేవి సింథసిస్ అవుతాయి. 3' to 5' ఉన్న టెంప్లెట్ స్టాండ్కి 5' to 3' న్యూ స్టాండ్ సింథసిస్ అవుతుంది. 5' to 3' ఉన్న టెంప్లెట్కి 3' to 5' న్యూ స్టాండ్ సింథసిస్ అవుతుంది. అయితే డిఎన్ఏ రిప్లికేషన్ అనేది 5' to 3' సింథసిస్ అవుతుంది. కాబట్టి ఈ 3' to 5' ఉన్న ఓల్డ్ డిఎన్ఏకి 5' to 3' ఉన్న న్యూ డిఎన్ఏ అనేది
కంటిన్యూస్గా సింథసిస్ అవుతుంది. అందుకే దీన్ని లీడింగ్ స్టాండ్ ఆర్ కంటిన్యూస్ స్టాండ్ అంటారు. దీనికి ఓన్లీ 1 ప్రైమరే యూజ్ అవుతుంది. కానీ ఇంకో స్టాండ్కి 5 ఫ్రేమ్ టు 3 ఫ్రేమ్లో ఉన్న టెంప్లెట్కి 3 ఫ్రేమ్ టు 5 ఫ్రేమ్లో సింథసిస్ అవ్వాలంటే అది 5 ఫ్రేమ్ టు 3 ఫ్రేమ్లోనే సింథసిస్ అవుతుంది కాబట్టి అప్ డైరెక్షన్లో సింథసిస్ అవుతుంది. ఇంకో స్టాండ్ ఏమో అప్ డైరెక్షన్లో సింథసిస్ అవుతుంది. ఈ స్టాండ్ ఏమో డౌన్ డైరెక్షన్లో సింథసిస్ అవుతుంది. ఇదేమో ఫ్రాగ్మెంట్స్ లాగా 5 ఫ్రేమ్ టు 3 ఫ్రేమ్లోనే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకసారి సింథసిస్ అవుతుంది. ఇంకో ప్రైమర్ వచ్చి బైండ్ అవుతుంది. మళ్ళీ ఇంకో 5 ఫ్రేమ్ టు 3 ఫ్రేమ్లో కొంత సింథసిస్ అవుతుంది. ఇలా ఫ్రాగ్మెంట్స్ లాగా సింథసిస్ అవుతుంది. అందుకే ఈ ఫ్రాగ్మెంట్స్ని ఒకజాకి ఫ్రాగ్మెంట్స్ అంటారు. ఈ స్టాండ్ని లాగింగ్ స్టాండ్, ఇన్కంటిన్యూస్ స్టాండ్ అంటారు. అంటే ఇన్కంటిన్యూస్గా సింథసిస్ అవుతుంది కాబట్టి దీన్ని ఇన్కంటిన్యూస్ స్టాండ్ అంటారు. ఇంకో ప్రైమర్ వచ్చి ఇక్కడ బైండ్ అవుతుంది. ఇక్కడ నుంచి 5 ఫ్రేమ్ టు 3 ఫ్రేమ్లో ఇలా సింథసిస్ అవుతుంది. ఇలా ఎలాంగేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా డిఎన్ఏ మొత్తం కాపీ మొత్తం సింథసిస్ అనేది జరుగుతుంది. టర్మినేషన్ ఈజ్ లాస్ట్ స్టెప్. ఈ టర్మినేషన్లో ఏంటి, న్యూ స్టాండ్స్ అనేవి సింథసిస్ అవుతాయి. సింథసిస్ అయిన తర్వాత ఎక్కడెక్కడైతే ప్రైమర్స్ ఉన్నాయో ఆ ప్రైమర్స్ రిమూవ్ అవుతాయి విత్ ద హెల్ప్ ఆఫ్ న్యూక్లియేజ్ ఎంజైమ్. ఈ న్యూక్లియేజ్ ఎంజైమ్ ద్వారా ఈ ప్రైమర్స్ అనేవి రిమూవ్ అవుతాయి. ప్రైమర్స్ రిమూవ్ అవ్వగానే గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ గ్యాప్స్ను డిఎన్ఏ పాలిమరేజ్ 1 అనే ఎంజైమ్ న్యూ న్యూక్లియోటైడ్స్తో ఫిల్ చేస్తుంది. ఇలా ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ప్రూఫ్ రీడింగ్ అనేది జరుగుతుంది. ఈ ప్రూఫ్ రీడింగ్ ఎప్సిలా సబ్ యూనిట్ ద్వారా జరుగుతుంది. ఈ ఎప్సిలా సబ్ యూనిట్ ప్రూఫ్ రీడింగ్ చేసి ఎక్కడైనా మిస్ మ్యాచెస్ జరిగాయో చూసుకొని వాటిని రిపేర్ చేస్తుంది. అండ్ ఈ న్యూ న్యూక్లియోటైడ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఫాస్ఫేట్ బాండ్ను లైగేజ్ అనే ఎంజైమ్ ఫామ్ చేస్తుంది. ఫాస్ఫేట్ బాండ్ ఫామ్ చేయడం వల్ల న్యూక్లియోటైడ్స్ అనేవి జాయిన్ అవుతాయి. ఇలా డిఎన్ఏ సింథసిస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫైనల్గా 2 స్టాండ్స్ అనేవి 2 కాపీస్ ఆఫ్ డిఎన్ఏ అనేది మనకు ఫామ్ అవుతుంది. ఇలా గ్వానిన్ ప్లేస్లో సైటోసిన్, ఈ పింక్ కలర్లో ఉన్నవి న్యూ న్యూక్లియోటైడ్స్. ఇక్కడ ప్రైమర్ అనేది రిమూవ్ అయింది. ఈ ప్రైమర్ రిమూవ్ అయిన తర్వాత ఇక్కడ గ్యాప్ ఫామ్ అవుతుంది కదా, ఈ గ్యాప్లో ఈ న్యూ న్యూక్లియోటైడ్స్ అనేవి డిఎన్ఏ పాలిమరేజ్ 1 అనే ఎంజైమ్ ఫిల్ చేస్తుంది కానీ ఈ రెండింటి మధ్య ఫాస్ఫేట్ బాండ్ అనేది ఉండదు. ఈ ఫాస్ఫేట్ బాండ్ని లైగేజ్ అనే ఎంజైమ్ ఫామ్ చేస్తుంది. ఈ లైగేజ్ అనే ఎంజైమ్ ఫాస్ఫేట్ బాండ్ని ఫామ్ చేసి ఈ స్టాండ్ని కంప్లీట్గా ఫిల్ చేస్తుంది. కంప్లీట్గా ఫామ్ అనేది అవుతుంది. ఇలా 2 స్టాండ్స్ అనేవి సింథసిస్ అవుతాయి.